నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హార్మోజ్ పై ట్రంప్ గడువు సమీపిస్తున్న వేళ తీవ్రమైన యుద్ధం. ఇరాన్లో 13,000కు పైగా లక్ష్యాలను దెబ్బతీశామన్న అమెరికా. ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాల్లో దాడుల తీవ్రత పెంచిన ఇరాన్. సౌదీ అరేబియా బహ్రెయిన్లను కలిపే వంతెన మూసివేసిన అధికారులు. అమెరికా అధ్యక్షుడి హెచ్చరికలకు బెదరబోమన్న ఇరాన్. వరుస వైఫల్యాలతో బాధ్యతారహిత ప్రకటనలు చేస్తున్నారని మండిపాటు. పశ్చిమాసియా యుద్ధంతో ప్రభావితమైన ఎంఎస్ఎంఈలను ఆదుకునే దిశలో కేంద్రం. 2.5 లక్షల కోట్ల క్రెడిట్ గ్యారంటీ ఇచ్చేందుకు కసరత్తు. అమరావతికి చట్టబద్ధతపై రాజధాని ప్రాంతంలో హర్షాతిరేకాలు. హైకోర్టు సమీపంలో రైతులతో కలిసి న్యాయవాదుల సంబరాలు. విశాఖ రిషికొండ భవనాల వినియోగంపై నివేదిక సిద్ధం చేసిన సబ్ కమిటీ. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమర్పిస్తామని వెల్లడి. బీఆర్ఎస్ పరిగి పర్యటనను అడ్డుకున్న పోలీసులు. హరీష్ రావు సహా నేతల అరెస్ట్. కాంగ్రెస్ సర్కార్ అణచివేతకు పాల్పడుతోందన్న మాజీ మంత్రి. కేరళలో మరోసారి రేవంత్ రెడ్డి ప్రచారం. 10 ఏళ్లలో పినరయి విజయన్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శ. ఈసారి యూడీఎఫ్ గెలుస్తుందని వ్యాఖ్య. ఇరాన్కు ట్రంప్ ఇచ్చిన గడువు మరికొన్ని గంటల్లో ముగియనున్న వేళ ఇరు వర్గాల మధ్య పోరాటం భీకరంగా సాగుతోంది. ఇరాన్ రాజధాని లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయగా పలు ప్రాంతాలు పేలుళ్లతో దద్దరిల్లాయి. ఇరాన్ వ్యాప్తంగా రాత్రి నుంచి జరుగుతున్న దాడిలో 15 మంది మృతి చెందారు. ఇజ్రాయెల్ సహా గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ ప్రతిదాడులు కొనసాగిస్తోంది. ఐఆర్జీసీ దాడుల భయంతో సౌదీ, బహ్రెయిన్లను కలిపే వంతెనను మూసివేశారు. ట్రంప్ గడువుతో సంబంధం లేకుండా ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు కొనసాగిస్తున్నాయి. తాజాగా జరిపిన వైమానిక దాడిలో టెహరాన్లో ఒక నివాస భవనం ధ్వంసమైంది. ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ సహాయక చర్యలు చేపట్టింది. టెహరాన్ దక్షిణాన ఉన్న మెహరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో పేలుళ్లు జరిగాయి. కరాజ్ నగరంలో కూడా పేలుడు శబ్దాలు వినిపించాయి. అమెరికా, ఇజ్రాయెల్ ప్రయోగించిన ఒక క్షిపణి టెహరాన్లోని ఒక యూదు ప్రార్థనా మందిరంపై పడిందని ఇరాన్ ప్రభుత్వ అనుబంధ వార్తా సంస్థ మెహర్ న్యూస్ వెల్లడించింది. టెహరాన్ సహా ఇరాన్ వ్యాప్తంగా ఉన్న మౌలిక సదుపాయాల లక్ష్యాలపై తాజాగా వైమానిక దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇరాన్లో 13,000కు పైగా లక్ష్యాలపై దాడులు చేసినట్లు అమెరికా సైన్యం వెల్లడించింది. 155 కంటే ఎక్కువ ఇరాన్ నౌకలను ధ్వంసం చేయటం లేదా దెబ్బతీశామని యుఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. ఈ ఆపరేషన్లో అమెరికాకు చెందిన అణుశక్తితో పనిచేసే విమాన వాహక నౌకలు, జలాంతర్గాములు పాల్గొంటున్నాయని వెల్లడించింది. F-35 ఫైటర్ జెట్ల నుంచి B-52 బాంబర్ల వరకు దాడుల్లో పాలు పంచుకుంటున్నట్లు సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది. ఇరాన్ సైతం ప్రతీకార దాడులు ఉధృతం చేసింది. ఇజ్రాయెల్పై క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. ఇరాన్ క్షిపణుల్ని తమ రక్షణ వ్యవస్థలు అడ్డుకుంటున్నాయని ఐడిఎఫ్ పేర్కొంది. ఇజ్రాయెల్లోని హైఫాపై ఆదివారం ఇరాన్ జరిపిన క్షిపణి దాడిలో మరణించిన 4గురిలో ఫిలిప్పీన్స్ మహిళ కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. సిరియా రాజధాని డమాస్కస్ పరిసర ప్రాంతాల్లో పేలుళ్లు వినిపించాయి. ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల్ని ఇజ్రాయెల్ సైన్యం కూల్చివేయటం వల్లే పేలుళ్లు వినిపించినట్లు సిరియా ప్రభుత్వ టీవీ నివేదించింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపైన ఇరాన్ దాడులు చేస్తోంది. కొత్తగా క్షిపణులు దూసుకురావడంతో బహ్రెయిన్లో సైరన్లు మోగాయి. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తమ ప్రజలను బహ్రెయిన్ ప్రభుత్వం కోరింది. ఇరాన్ నుంచి వస్తున్న క్షిపణులు, డ్రోన్లను అడ్డుకుంటున్నట్లు యుఏఈ వెల్లడించింది. సౌదీ అరేబియా, బహ్రెయిన్ దేశాలను అనుసంధానించే కీలకమైన వంతెనను నిరవధికంగా మూసివేశారు. సౌదీ అరేబియాలోని తూర్పు ప్రావిన్స్ ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేసే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తగా వంతెనపై రాకపోకలను నిలిపివేసినట్లు తెలిసింది. 25 కిలోమీటర్ల పొడవున ఉన్న ఈ వంతెన సౌదీ అరేబియా, బహ్రెయిన్లను కలిపే ఏకైక రహదారి మార్గమని అధికారులు తెలిపారు. హర్మూజ్ను తెరవకుంటే కాలరాత్రిని చూస్తారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలకు భయపడేది లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ హెచ్చరికలు అమెరికా, ఇజ్రాయెల్ దళాలకు వ్యతిరేకంగా చేస్తున్న దాడులపై ఎలాంటి ప్రభావం చూపబోవని ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది. వరుస సైనిక వైఫల్యాలతో ట్రంప్ బాధ్యతారహిత బెదిరింపులు, ఆధారాలేని ఆరోపణలు చేస్తున్నారని ఖాతం అల్
అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ ప్రతినిధి చెప్పినట్లు ప్రెస్ టీవీ వెల్లడించింది. ట్రంప్పై ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాగర్ గాలిబాఫ్ సలహాదారు మోహిదీ మహమ్మదీ మండిపడ్డారు. ఇరాన్ ముందు లొంగిపోవడానికి ట్రంప్కు కేవలం 20 గంటల సమయం మాత్రమే ఉందన్నారు. లేని పక్షంలో అతని మిత్రదేశాలు రాతి యుగానికి చేరుకుంటాయని హెచ్చరించారు. తాము వెనక్కి తగ్గేది లేదన్నారు. ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో దేశాన్ని కాపాడుకోవాలని యువతను ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ సుప్రీం కౌన్సిల్ ఆఫ్ యూత్ అండ్ అడాలసెంట్స్ కార్యదర్శి అలీ రెజా రహీమీ కోరారు. దేశంలో విద్యుత్ కేంద్రాల చుట్టూ మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు మానవహారాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అమెరికాతో ఒప్పందానికి ఇరాన్ సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తే అమెరికా అధ్యక్షుడు తన దాడుల నిర్ణయాన్ని వాయిదా వేసే అవకాశం ఉందని ఆక్సియోస్ వార్తా సంస్థ తెలిపింది. ఇరు దేశాల మధ్య చర్చల్లో వచ్చే పురోగతిని బట్టి దాడులను వాయిదా వేసే అవకాశం ఉంటుందని వివరించింది. అమెరికా రక్షణ శాఖ ఉన్నతాధికారి ఒకరు ఈ విషయాన్ని తమకు చెప్పారని ఆక్సియోస్ తెలిపింది. అయితే ఈసారి ట్రంప్ గడువు పొడిగించడం అనుమానమే అని సదరు అధికారి సందేహం వ్యక్తం చేశారని వెల్లడించింది. ఇజ్రాయెల్ సైతం ట్రంప్ నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ ఆదేశిస్తే భీకర దాడులు చేసేందుకు అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్లో గురిపెట్టాల్సిన లక్ష్యాల జాబితాను సిద్ధం చేసుకుందని సమాచారం. అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ఇరాన్ సుప్రీం లీడర్గా ఎన్నికైన ముజ్తబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ప్రచారం జరుగుతోంది. ఆయన ఇరాన్లోనే ఒక చోట చికిత్స పొందుతున్నట్లు అమెరికా, ఇజ్రాయెల్ నిఘా వర్గాల నివేదికల్లో వెల్లడైందని ది టైమ్స్ యూకే మంగళవారం కథనం ప్రచురించింది. ముజ్తబా ప్రస్తుతం స్పృహలో లేరని, తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారని ఆ నివేదిక వెల్లడించింది. విషమ పరిస్థితిలో ఉన్న ముజ్తబా ఖమేనీ ప్రస్తుతం ప్రభుత్వం తీసుకునే ఎలాంటి నిర్ణయాల్లోనూ పాల్గొనే స్థితిలో లేరని తెలిపింది. పశ్చిమాసియాలో ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుంచి ముజ్తబా ఖమేనీ బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. ఆయన ప్రకటించినట్లు చెబుతున్న సందేశాలను ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రసారం చేస్తోంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టిన రోజే ముజ్తబా తన తల్లిదండ్రులను కోల్పోయారు. అదే దాడిలో ముజ్తబా భార్య, ఒక కుమారుడు కూడా మరణించారు. దాడికి ముందు ముజ్తబా భవనం నుంచి బయటకు రావడం వల్ల గాయాలతో బయటపడినట్లు సమాచారం. పశ్చిమాసియా సంక్షోభం వల్ల ప్రభావితమైన వ్యాపారాలను, ముఖ్యంగా ఎంఎస్ఎంఈలను ఆదుకోవడానికి కేంద్రం కసరత్తు చేస్తోంది. 2.5 లక్షల కోట్ల రూపాయల క్రెడిట్ గ్యారంటీ పథకంతో ఎంఎస్ఎంఈలకు మద్దతిచ్చే యోచనలో ఉంది. యుద్ధ పరిణామాలతో రుణాలు తీసుకున్న వారు బకాయిలు చెల్లించలేకపోతే బ్యాంకులు రుణదాతలకు 100 కోట్ల వరకు ఉన్న రుణాలపై సుమారు 90% క్రెడిట్ గ్యారంటీని ఈ పథకం కింద కల్పిస్తారు. ఈ బ్యాంకు రుణాలకు గ్యారంటీని ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ ఎన్సీజీటీసీ అందిస్తుంది. ఈ పథకం కోసం ప్రభుత్వం సుమారు 17,000 కోట్ల నుంచి 18,000 కోట్ల వరకు నిధులను కేటాయించాల్సి ఉంటుంది. కోవిడ్-19 సమయంలో ఇలాంటి పథకం అనేక రంగాలు కుప్పకూలకుండా నిలదొక్కుకోవడానికి సహాయపడింది. ఇప్పుడు అదే తరహాలో యుద్ధం వల్ల ప్రభావితమైన ఎంఎస్ఎంఈలకు సాయం అందించాలని కేంద్రం భావిస్తోంది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా దేశంలో గ్యాస్ లభ్యత తగ్గిన నేపథ్యంలో వలస కార్మికులకు కేంద్రం ఊరట కల్పించింది. వలస కార్మికులను దృష్టిలో పెట్టుకుని 5 కిలోల గ్యాస్ సిలిండర్ల సరఫరాను రెట్టింపు చేసింది. ఈ మేరకు రాష్ట్రాలను కోరుతూ పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్ మిత్తల్ లేఖ రాశారు. గ్యాస్ సరఫరాను నిర్ధారించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, ఓఎంసీల సాయంతో పౌర సరఫరాల శాఖ ద్వారా గ్యాస్ పంపిణీ చేయాలని సూచించారు. వర్షాకాలంలో గ్యాస్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు పెట్రోలియం శాఖ కార్యదర్శి మిత్తల్ స్పష్టం చేశారు. కేరళ సీఎం పినరై విజయన్ తన 120 నెలల పాలనలో పూర్తిగా విఫలమయ్యారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. కేరళలో సరైన అవకాశాలు లేక యువత ఉపాధి కోసం విదేశాలకు వెళ్లారని ఆరోపించారు. కేరళలో వృద్ధులు, చిన్నపిల్లలే ఎక్కువగా కనిపిస్తున్నారని తెలిపారు. విద్యావంతులు, నైపుణ్యం కలిగిన యువత విదేశాలకు వెళ్లడం సరికాదన్న ఆయన వాళ్లు తిరిగొచ్చి ఉపాధి పొందేలా చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ మాదిరి అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం లాంటివి కేరళలో అమలు చేస్తామని రేవంత్ రెడ్డి వివరించారు. తెలంగాణలో ఏ మూలకైనా వెళ్లి తాము అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించవచ్చని పినరై విజయన్ సహా ఎల్డీఎఫ్ నేతలకు స్పష్టం చేశారు. ఎన్నికలు కేరళ, తెలంగాణ మధ్య కాదన్న రేవంత్ యూడీఎఫ్, ఎల్డీఎఫ్ మధ్య జరుగుతున్నాయని తెలిపారు. పినరై విజయన్ పని అయిపోయిందన్న రేవంత్ రెడ్డి 3/2 మెజార్టీతో యూడీఎఫ్ గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇటీవల తనపై పినరై చేసిన విమర్శలను రేవంత్ రెడ్డి తోసిపుచ్చారు. The competition is not going between Telangana and Kerala. The fight is going in Kerala between LDF and UDF. He has to answer. He has ruled by 120 months. He has to answer for Kerala people, not for Telangana. I have given many facts. He is misquoting all the information. That is why I have written a letter with facts.
So I am ready to debate with Pinarayi Vijayan. His close friend of Pinarayi Vijayan was in Telangana, Mr. Kalvakunta Chandrasekhar Rao. He is quoting that period till 23-24. He is quoting all the before 23-24. That time I was not there. That is why Telangana people have replaced Chandrasekhar Rao, is best friend of Pinarayi Vijayan. Now Kerala people are going to replace Pinarayi Vijayan. పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ పనిచేస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. హైదరాబాద్ నిమ్స్లో సిఎస్ఆర్ ఫండ్స్తో కొనుగోలు చేసిన లీనాక్ యంత్రాన్ని మరో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. క్యాన్సర్ అత్యంత ప్రమాదకరమైన వ్యాధి అని చెప్పిన మంత్రి పేదలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. నిమ్స్లో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలు అందుబాటులో ఉన్నాయన్న మంత్రి రాబోయే రోజుల్లో టిమ్స్, వరంగల్ ఆసుపత్రుల్లోనూ ఈ తరహా యంత్రాలు అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రస్తుతం బీపీ, షుగర్, క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతోందన్న మంత్రి 90% చికిత్సలు జిల్లా స్థాయిలోనే పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అడ్వాన్స్ మిషన్ అనేది ప్రభుత్వ రంగంలో, ప్రభుత్వ హాస్పిటల్లో ఈరోజు నిమ్స్లో ఏర్పాటు చేశాము. క్యాన్సర్కు సంబంధించి 4 రకాల ట్రీట్మెంటు, సర్జికల్ ఆన్కాలజీ కానీ, రేడియేషన్ ఆన్కాలజీ కానీ, మెడికల్ ఆన్కాలజీ కానీ, హెడ్ అండ్ నెక్ ఆన్కాలజీ కానీ అన్ని రకాలుగా ట్రీట్మెంట్కు నిమ్స్ సిద్ధంగా ఉన్నది, ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నది. అడ్వాన్స్ లినాక్ మిషన్ పెట్టుకొని, యాక్సిలరేటర్ పెట్టుకొని పేదవానికి ఈ ట్రీట్మెంట్ అందియాలనే ఒక కమిట్మెంట్ తోటి ఈ మిషన్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. రాబోయే కాలంలో ఇలాంటి మిషన్సే టిమ్స్, సనత్ నగర్, అల్వాలు, ఎల్బీ నగరు, తర్వాత వరంగల్ కూడా ఏర్పాటు చేస్తామనే విషయాన్ని తమ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మరో 39,436 కోట్ల రూపాయల విలువైన 31 ప్రాజెక్టులకు రాష్ట్ర ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 16 ఎస్ఐపిబి సమావేశంలో ఈ మేరకు పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులతో ప్రత్యక్షంగా 1,11,278 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. అమరావతి, క్వాంటమ్ వ్యాలీలో 3 సంస్థల ఏర్పాటుకు ఎస్ఐపిబి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా రాయలసీమను తీర్చిదిద్దాలని సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ట్రాన్స్మిషన్ లైన్స్ ఉండాలని సూచించారు. ఏపీలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని దిశానిర్దేశం చేశారు. వ్యవసాయ వ్యర్థాలను సద్వినియోగం చేసుకునే విధంగా యూనిట్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. విశాఖ రుషికొండ భవనాల వినియోగంపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ అధ్యయన తుది నివేదిక సిద్ధం చేసింది. సచివాలయంలోని 2వ బ్లాక్లోని ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కార్యాలయంలో కమిటీ ఇవాళ మరోసారి సమావేశమైంది. ఈ భేటీకి మంత్రులు పయ్యావుల కేశవ్, డిబివి స్వామి వర్చువల్గా హాజరయ్యారు. ఈ భేటీలో రుషికొండ ప్యాలెస్ను ప్రజల సందర్శనకు అనుమతించడం సహా ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మార్చే దిశలో చర్చించారు. సిఆర్జెడ్ నిబంధనల ప్రకారం హిల్ టాప్పై 2,400 చదరపు మీటర్లు, కొండ కింద మరో 2,400 చదరపు మీటర్ల భూమి అందుబాటులో ఉన్నట్లు కమిటీ గుర్తించింది. ఈ భవనాల నిర్వహణకు తాజ్, అట్మాస్ఫియర్ కోర్, లీలా, ఫెమా వంటి అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపుతున్నందున ఆయా సంస్థలకు అవకాశం కల్పించే అంశంపై కమిటీ చర్చించింది. తుది నివేదికను సీఎం చంద్రబాబుకు సమర్పిస్తామని, ఆయన ఆదేశాల మేరకు మంత్రివర్గంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి దుర్గేష్ తెలిపారు. వికారాబాద్ జిల్లా పరిగి ఇండస్ట్రియల్ పార్కు కేటాయించిన భూములను తిరిగి రైతులకిచ్చే వరకు పోరాటం ఆగదని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను కలిసేందుకు వెళ్తుండగా ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హరీష్ రావు వెంట వచ్చిన సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల దయాకర్ రావును సైతం అదుపులోకి తీసుకున్న పోలీసులు శంషాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఉదయం హరీష్ రావు సహా పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మధ్యాహ్నం పరిగి బాధితులను పరామర్శించేందుకు బయలుదేరిన హరీష్ రావును అప్పా జంక్షన్ వద్ద అదుపులోకి తీసుకుని శంషాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. తర్వాత పోలీసులు వదిలిపెట్టగా స్టేషన్ నుంచి బయటకు వచ్చిన బీఆర్ఎస్ నేతలు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించారు. భూములు కోల్పోతున్న రైతుల ఆవేదనను వినే తీరిక ప్రభుత్వానికి లేకపోగా వారిని పరామర్శించేందుకు వెళ్తున్న ప్రతిపక్ష నేతలను అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. ఇండస్ట్రియల్ పార్క్ నోటిఫికేషన్ ఉపసంహరించుకొని రైతులకు భూములు తిరిగి ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. నువ్వు ప్రతిపక్షాల మీద ప్రజలను వేధిస్తూ పేదల ఇండ్లు కూలగొడుతూ రాక్షస ఆనందం పొందుతా ఉన్నావు. వికృతమైన పాలన అందిస్తా ఉన్నావు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు మంటగలిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒకనాడేమో హైడ్రా పెట్టి పేదల ఇండ్లు కూల్చే ప్రయత్నం చేసినావు. ఒకనాడేమో మూసి అంటావు, అపార్ట్మెంట్లు కూలుస్తా అంటావు, ఆ మార్కెట్ యార్డ్ భూములు తీసుకుంటా కంపెనీలకు ఇస్తా అంటావు.
ఇవాళ పరిగిలో వ్యవసాయ భూములు లాక్కుంటా నా అనుయాయులకు కట్టబెడతా అని చెప్పి పరిగిలో రైతుల భూములు లాక్కుంటావు. ఎంతసేపు భూములే తప్ప నీ పాలన ఉందా? నీ 6 గ్యారెంటీలు ఏమైనాయి? పదోన్నతులు సహా పెండింగ్ సమస్యల పరిష్కారం కోరుతూ తెలంగాణ రాష్ట్ర ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో ఆర్టిజన్ ఆన్ మ్యాడ్ కార్మికుల పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. తమ సమస్యలపై అనేక సార్లు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్లకు రావాల్సిన ప్రమోషన్లు ఏళ్ల తరబడి ఆలస్యం అవుతున్నాయని, ఇతర ఉద్యోగులతో సమాన సౌకర్యాలు కల్పించకపోవడం అన్యాయమని హన్మకొండలో విమర్శించారు. ఫీల్డ్లో పనిచేసే ఆన్ మ్యాడ్ కార్మికులు నిరంతరం ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నారని, మృతుల కుటుంబాలకు సరైన ఉపాధి సహాయం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పీఎఫ్, ఈఎస్ఐ వంటి సదుపాయాలు కూడా కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టిజన్ ఆన్ మ్యాడ్ కార్మికులను విద్యుత్ సంస్థలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఆందోళనతో హన్మకొండలోని నక్కలగుట్ట పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ గెజెట్ విడుదల కావడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా పలువురు మంత్రులు, ఇతర నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏప్రిల్ 6వ తేదీ గొప్ప రోజుగా నిలిచిపోతుందని పవన్ పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అమరావతిని ప్రజా రాజధానిగా అభివృద్ధి చేయడంలో అంతా కలిసి ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. 5.5 కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతి అన్స్టాపబుల్ అని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రాభివృద్ధి మరింత బలోపేతమవుతుందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఇది చరిత్రాత్మక సందర్భమని హిందూపురం ఎమ్మెల్యే నటుడు బాలకృష్ణ తెలిపారు. ఏకైక రాజధానిగా అమరావతిని అధికారికం చేయడం రైతుల త్యాగానికి, ప్రజల ఆశలకు, భవిష్యత్తు తరాల కలలకు లభించిన న్యాయంగా అభివర్ణించారు. ఏపీ రాజధానిగా అమరావతి చట్టబద్ధత గెజెట్ విడుదలపై హైకోర్టు సమీపంలో న్యాయవాదుల ఆధ్వర్యంలో విజయోత్సవం నిర్వహించారు. సంబరాల్లో శాసన మండలి మాజీ చైర్మన్ షరీఫ్, ఎమ్మెల్యేలు ధూళిపాల నరేంద్ర, పత్తిపాటి పుల్లారావు, రెరా చైర్మన్ శివారెడ్డి, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. న్యాయమూర్తుల బంగ్లాల నుంచి హైకోర్టు వరకు ర్యాలీ నిర్వహించారు. న్యాయదేవతకు కొబ్బరికాయలు కొట్టి హారతులు ఇచ్చారు. ఈ సందర్భంగా అమరావతిని రాజధానిగా నిలిపేందుకు న్యాయవాదులు చేసిన కృషిని నేతలు కొనియాడారు. అన్నమయ్య జిల్లాలో యువ న్యాయవాది హత్యకు గురయ్యారు. పీలేరు నియోజకవర్గం కేవీపల్లి మండలం వడ్డిపల్లికి చెందిన లాయర్ ఎల్లయ్యను దారిదోపిడీ ముఠా హత్య చేసింది. గత రాత్రి ఇంటి దగ్గరున్న ఎల్లయ్యను రాళ్లతో కొట్టి చంపారు. గతంలో అదే గ్రామానికి చెందిన కొందరు యువకులు ముఠాగా ఏర్పడి దారిదోపిడీ చేసేవారు. పోలీసులకు సమాచారం ఇచ్చి ఆ ముఠాను ఎల్లయ్య పట్టించారు. అప్పటి నుంచి లాయర్ ఎల్లయ్యపై ఈ ముఠా కక్ష కట్టింది. ప్రాణభయంతో పోలీసులకు ఎల్లయ్య ఫిర్యాదు చేశారు. తుపాకీ లైసెన్స్ కోసము అర్జీ పెట్టుకున్నారు. ఇంతలోనే దోపిడీ ముఠా ఎల్లయ్యను దారుణంగా హత్య చేసింది. హైదరాబాద్లోని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు వైసీపీ నాయకులు ఆందోళనకు దిగారు. వీకెండ్ కామెంట్ ఆర్టికల్పై నిరసన వ్యక్తం చేశారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, కాకాని గోవర్ధన్ రెడ్డి, జోగి రమేష్, ఆదిమూలపు సురేష్, విశ్వరూప్, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మెల్సీ కలపలతారెడ్డి, మాజీ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎంపీ భరత్, వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి సహా పలువురు ఆందోళనలో పాల్గొన్నారు. ఆంధ్రజ్యోతి, ఆ పత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక దశలో పత్రికా కార్యాలయంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. అటు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడి యత్నాన్ని సీఎం చంద్రబాబు ఖండించారు. ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద వైసీపీ నేతలు వ్యవహరించిన తీరు మీడియా స్వేచ్ఛపై దాడిగా అభివర్ణించారు. ఇది వైసీపీ అరాచకానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కళ్లలో ఆనందం కోసం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ ముఖలు దాడికి యత్నించడం దారుణమని మంత్రి నారా లోకేష్ అన్నారు. హైదరాబాద్ సాక్షి ఆఫీస్కు ఆంధ్రజ్యోతి ఎంత దూరమో ఆంధ్రజ్యోతికి సాక్షి కూడా అంతే దూరమనే సంగతి మరవద్దు జగన్ అంటూ లోకేష్ ఎక్స్లో పోస్టు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవిల్లి మండలం కె జగన్నాథపురంలో వైసీపీ నేత అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేశారు. వైసీపీ మండల శాఖ అధ్యక్షుడు మేడిశెట్టి శ్రీనివాస్ గ్రామ కంఠానికి చెందిన 17 సెంట్ల భూమిని వైసీపీ హయాంలో ఆక్రమించి భారీ షెడ్ నిర్వహించారు. ఆ షెడ్డును రొయ్యల పరిశ్రమలో పనిచేసే కార్మికులకు అద్దెకి ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానికుల ఫిర్యాదుతో ఆక్రమణ జరిగినట్టు బయటకొచ్చింది. నకిలీ పత్రాలు సృష్టించి శ్రీనివాస్ ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్టు నిర్ధారించిన అధికారులు భారీ బందోబస్తుతో అక్రమ కట్టడాలను తొలగించారు. ఈ క్రమంలో తమకు గడివివ్వాలంటూ వైసీపీ నేత శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డుపై బైఠాయించగా పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించారు. వికారాబాద్ జిల్లా తాండూరులో మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ చేసిన 4 దొంగలను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. తాండూరుకు చెందిన లక్ష్మి అనే మహిళ మెడలో గొలుసు చోరీ కాగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అప్రమత్తమైన పోలీసులు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి దొంగలు బస్సు ఎక్కి హైదరాబాద్ పారిపోతున్నట్టు గుర్తించారు. బస్సు డ్రైవర్, కండక్టర్ను అప్రమత్తం చేసిన పోలీసులు మొయినాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద బస్సును నిలిపేసి సోదాలు చేశారు. 4 దొంగల్ని పట్టుకుని వారి నుంచి దొంగలించిన బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. 4 నిందితుల్ని అదుపులోకి తీసుకుని ఠానాకు తరలించారు. నీటి వనరుల సంరక్షణ ప్రజలందరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. విజయవాడ శివారు కానూరులోని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థలో జలవనరుల స్థిరత్వం అనే అంశంపై నిర్వహించిన కార్యశాలకు ఆయన హాజరయ్యారు. అనంతపురం జిల్లాలో నిరుపయోగంగా ఉన్న 20,000 బోరు బావులను రీఛార్జ్ చేసి భూగర్భ నీటి మట్టాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషించిన కలెక్టర్ నిశాంత్ కుమార్ను పవన్ ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి వినూత్న పద్ధతులను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని సూచించారు. నదులు, కాలువలు కలుషితం కావడంపై పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. నదులు, కాలువల్లో 70 నుంచి 80% కాలుష్యం, మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు, ఆక్వాకల్చర్ కార్యకలాపాల వల్లే జరుగుతోందని పేర్కొన్నారు. భూగర్భ జలాలు తగ్గిపోవడం, సరైన పర్యవేక్షణ లేకపోవడం వంటి సవాళ్లను అధిగమించడానికి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జల సంరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం జూలై 14 వరకు చేపడుతున్న 100 రోజుల ప్రత్యేక డ్రైవ్లో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని కోరారు. As our traditional wisdom teaches us, Prakriti Samatulyate Jivanadhara. Balance of nature is the foundation of life. Protecting our water resources is central to maintaining that balance. I request you all to actively engage, share experiences, and contribute practical solutions. Together, let us ensure sustainable water sources and safe drinking water for every rural household. ఒకప్పుడు మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న కర్రెగుట్టలో ఇప్పుడు రోడ్లు వేయడం శుభ పరిణామమని తెలంగాణ డీజీపీ శివధర్రెడ్డి అన్నారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సువర్ణతో కలిసి పర్యటించిన డీజీపీ కర్రెగుట్టలోని పామునూరు పోలీస్ అవుట్పోస్టుకు భూమి పూజ చేశారు. ఇంటర్ ఏజెన్సీ కోఆర్డినేషన్ సెంటర్కి కూడా శంకుస్థాపన చేశారు. పామునూరును గ్రామస్తులకు బియ్యం, నిత్యావసర వస్తువులు, సోలార్ లాంతర్లు పంపిణీ చేశారు. తెలంగాణ నక్సల్స్ విముక్త రాష్ట్రంగా మారిందన్న డీజీపీ స్థానికులకు ధైర్యం చెప్పేందుకే తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో రోడ్లు వేసి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని వివరించారు. సంతోషం ఏంటంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి కొంత ఆటంకాలు ఏర్పడినటువంటి సమస్య ఆల్మోస్ట్ తీరిపోయింది. అభివృద్ధికి దూరమైనటువంటి ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలలో ఓపెన్ అప్ చేయాలి, మిగతా ప్రపంచంతో అనుసంధానం చేయాలి. ఇట్లా చేస్తేనే ఇక్కడ డెవలప్మెంట్ వస్తుంది, వెల్ఫేర్ యాక్టివిటీస్ వేగం పుంజుకుంటాయి అన్న ఉద్దేశంతో ఇటు తెలంగాణ ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం కూడా భావించినాయి. మరి ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ చాలా ముందుకొచ్చి ఈ రోడ్డు కన్స్ట్రక్షన్కి దారి చూపించినాయి. హిమాచల్ ప్రదేశ్లో చంబా జిల్లా హోలీ కారాముఖ రహదారిపై నిర్మాణంలో ఉన్న ఒక వంతెన కూలింది. ఈ ఉదయం కొండ చర్యలు విరిగి వంతెనపై పడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. దాదాపు పూర్తి కావచ్చిన ఈ వంతెన కొండ చర్యలు విరిగిపట్టడంతో కూలిపోయిందని స్థానిక ఎమ్మెల్యే జనక్రాజ్ తెలిపారు. ఈ వంతెన పూర్తయి ఉంటే వర్షాకాలం సహా అన్ని కాలాల్లో ప్రత్యామ్నాయ మార్గంగా ఉండేదని చెప్పారు. సుమారు 5 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ వంతెన కోసం 2023లో టెండర్ జారీ చేయగా తర్వాత నిర్మాణ పనులు చేపట్టారు. నైరుతి రుతుపవనాలతో ఈ ఏడాది దేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం కురిసే అవకాశం ఉందని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది. ఈ మేరకు తన తొలి నివేదికను విడుదల చేసిన స్కైమెట్ ఎల్నినో ప్రభావంతో జూన్, సెప్టెంబర్ మధ్య దీర్ఘకాలిక సగటుతో పోలిస్తే వర్షపాతం 6% తక్కువ నమోదు కావచ్చని అంచనా వేసింది. ఈ 4 నెలల్లో దేశవ్యాప్తంగా సగటున 817 మిల్లీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. జూన్లో సాధారణ వర్షపాతం ఉంటుందని, తర్వాత క్రమంగా తగ్గుతుందని తెలిపింది. ఈ ఏడాది కరువు ఏర్పడే అవకాశం 30% ఉండగా సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం 40% ఉందని స్కైమెట్ అంచనా వేసింది. నైరుతి రుతుపవనాలపై భారత వాతావరణ శాఖ తన అంచనాలను ఈ నెలాఖరులో విడుదల చేయనుంది. అపోలో రికార్డును చెరిపేసిన ఆర్టిమిస్ 2 వ్యోమగాములు తమ చంద్రయానాన్ని పూర్తి చేసుకున్నారు. గతంలో ఏ మానవుడు వెళ్లనంత దూరం అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత ఆర్టిమిస్ నౌక తిరిగి భూమికి పయనమైంది. 7 గంటల పాటు చంద్రుడి చుట్టూ తిరిగిన వ్యోమగాములు జాబిలి తాత్కాలికంగా సూర్యుడిని అడ్డుకోవడంతో అంతరిక్షంలో సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షించారు. కారు చీకటిలో మెరుస్తున్న బుధుడు, శుక్రుడు, అంగారకుడు శనిగ్రహాలను చూశారు. అర్ధశతాబ్దం క్రితం నాటి నాసా తొలి అన్వేషణల గుర్తుగా అపోలో 12, 14 ల్యాండింగ్ సైట్లు కూడా వ్యోమగాములకు కనిపించాయి. ఈ క్రమంలో ఆర్టిమిస్ 2 నౌక 1970లో అపోలో 13 నెలకొల్పిన రికార్డును బద్దలుకొట్టింది.
నాసాకు చెందిన ఓరియన్ క్యాప్సూల్ భూమి నుంచి గరిష్టంగా 4,06,771 కిలోమీటర్ల దూరం చేరుకుంది. ఇది అపోలో 13 కంటే 6,600 కిలోమీటర్లు ఎక్కువ. ఆర్టిమిస్ 2 ప్రయాణం శుక్రవారం పసిఫిక్ మహాసముద్రంలో దిగడంతో ముగుస్తుంది. వ్యోమగాములు శక్తివంతమైన నికాన్ కెమెరాలతో పాటు ఐఫోన్లను కూడా ఉపయోగించి చంద్రుడిపై ఉన్న పెద్ద బిలాలను చిత్రీకరించారు. ఒక బిలానికి తమ క్యాప్సూల్ పేరైన ఇంటెగ్రిటీ పేరు పెట్టారు. రెండోది కమాండర్ వైజ్మాన్ భార్య పేరైన కారోల్ పేరు పెట్టారు. ముఖ్యాంశాలు మరోసారి. హార్మోజ్పై ట్రంప్ గడువు సమీపిస్తున్న వేళ తీవ్రమైన యుద్ధం. ఇరాన్లో 13,000కు పైగా లక్ష్యాలను దెబ్బతీశామన్న అమెరికా. ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాల్లో దాడుల తీవ్రత పెంచిన ఇరాన్. సౌదీ అరేబియా బహ్రెయిన్లను కలిపే వంతెన మూసివేసిన అధికారులు. అమెరికా అధ్యక్షుడి హెచ్చరికలకు బెదరబోమన్న ఇరాన్. వరుస వైఫల్యాలతో బాధ్యతారహిత ప్రకటనలు చేస్తున్నారని మండిపాటు. పశ్చిమాసియా యుద్ధంతో ప్రభావితమైన ఎంఎస్ఎంఈలను ఆదుకునే దిశలో కేంద్రం 2.5 లక్షల కోట్ల క్రెడిట్ గ్యారంటీ ఇచ్చేందుకు కసరత్తు. అమరావతికి చట్టబద్ధతపై రాజధాని ప్రాంతంలో హర్షాతిరేకాలు. హైకోర్టు సమీపంలో రైతులతో కలిసి న్యాయవాదుల సంబరాలు. విశాఖ ఋషికొండ భవనాల వినియోగంపై నివేదిక సిద్ధం చేసిన సబ్ కమిటీ. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమర్పిస్తామని వెల్లడి. బీఆర్ఎస్ పరిగి పర్యటనను అడ్డుకున్న పోలీసులు. హరీష్ రావు సహా నేతల అరెస్ట్. కాంగ్రెస్ సర్కార్ అణచివేతకు పాల్పడుతోందన్న మాజీ మంత్రి. కేరళలో మరోసారి రేవంత్ రెడ్డి ప్రచారం. 10 ఏళ్లలో పినరయి విజయన్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శ. ఈసారి యూడీఎఫ్ గెలుస్తుందని వ్యాఖ్య. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.